ఆ పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎకరం కోటిన్నర రూపాయలతో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మరి ఆ కాలనీని నిర్మించారు. ఇక్కడ నివసించేది కూడా అందరూ ఉద్యోగస్తులు మరియు పారిశ్రామిక వ్యాపారవేత్తలే. ఇంతకీ ఈ కాలనీ ఎక్కడో కాదు, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జాతీయ రహదారి పక్కన 40 ఎకరాల విస్తీర్ణంలో 8వ వార్డుగా ఉత్తమ్ పద్మావతి కాలనీగా ఏర్పడింది. అంతేకాదు, ఇక్కడ కోదాడ పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఇక్కడి మున్సిపాలిటీ పాలకవర్గం 2 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో సుందరంగా పార్కుని కూడా నిర్మించింది. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత వంటిపులి గోపయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం ఇక్కడ భూమిని ఎకరం కోటిన్నరకు పైగా చెల్లించి మరీ ఈ కాలనీని నిర్మించారు. ప్రస్తుతం ఎకరం 2 కోట్లకు పైగా ఉంది. ఇక ఆ కాలనీకి ఉత్తమ్ పద్మావతి కాలనీ అని నామకరణం కూడా చేశారు. ఇంత ఖరీదు గల ఈ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ వ్యవస్థను మాత్రం మర్చిపోయారు. దీంతో ఈ కాలనీలో చిన్నపాటి వర్షానికి ఈ కాలనీ కాస్త జలమయమయ్యి ఇటు మురుగునీరుతో అటు వర్షపు నీరుతో కలిసి రోడ్లపైకి చేరి అవస్థలకు గురవుతున్నారు ఇక్కడి కాలనీ ప్రజలు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరద నీరు మరియు డ్రైనేజీ నీరు అంతా ఇళ్లలోకి చేరడంతో ఆ వరద నీరుతో పాటు పాములు, తేళ్లు, విషపురుగులు ఇళ్లలోకి చేరడం వలన ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోనే ఎల్ఆర్ఎస్ రూపంలో 3 కోట్లకు పైగా నగదును తమ కాలనీ చెల్లించి గత 5 సంవత్సరాల నుంచి డ్రైనేజీ నిర్మించాలంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని, తమ కాలనీ నుంచి అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ అధికారులు మాత్రం కనీసం డ్రైనేజీ కూడా నిర్మించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను తీర్చాలని, అలాగే దోమల నుంచి మరియు విష ప్రాణుల నుంచి తమను రక్షించాలని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లక్ష్మి, మాది ఉత్తమ్ పద్మనగర్ 12వ బజారు. ఇక్కడ వానలు వస్తే మటుకు అంతా కాలువలు ఆగి ఎక్కడెక్కడ డ్రైనేజ్ లేదు, ఏం లేదు. నీళ్ళు అటు ఆగుతున్నాయి, ఇటు ఆగుతున్నాయి. అసలు ఎటు బోటలు లేదు. మొన్న వచ్చిన వానకి ఇప్పుడు 12 రోజులు అయింది వాన వచ్చి కూడా. ఎక్కడెక్కడనే ఆగిపోయినాయి. బోర్లోకి నీళ్లు లేవు. తేళ్లు, పాములు అన్నీ వస్తున్నాయండి. మేము ఎట్లా ఉండాలి ఈ ఇంట్లో చెప్పండి? కాలనీ వాళ్ళే నీళ్ళు అవతలకి వేస్తేనే వద్దంటారు, ఇటు వద్దంటారు. అటు ఫ్లాట్లోకి వేస్తామంటే వద్దంటారు, అటు ఫ్లాట్లోకి పోనీరంట. మురికి కాలువ, అసలు కాలువే డ్రైనేజే లేదండి ఇక్కడ. ఎట్లా అండి మేము ఉండేది? ఇంటి పన్ను కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. మరి ఎందుకని ఏం పట్టించుకోవట్లేదు అధికారులు? గురించి అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలండి. మాది ఉత్తమ్ పద్మావతి నగర్ అండి. నేను ఉత్తమ్ పద్మావతి నగర్ కాలనీ అధ్యక్షుడిని. మా కాలనీ ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది నిర్మాణం అయిపోయి. మరి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వర్షాల వల్ల ఇండ్ల పక్కన ప్లాట్లలో బాగా మురుగునీరు ఆగిపోయి అవి పోవటానికి దారి లేక ఈగలు, దోమలు అన్ని రకాలుగా మరి చెడు వాసన, దుర్వాసన వచ్చి కాస్త ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తొందరగా మున్సిపాలిటీ వారికి ఇంతకుముందు కూడా తెలియజేశాము, మరి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాము. స్పందించి దీన్ని తొందరగా క్లియర్ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు ఎడవెల్లి బాలరెడ్డి, ఉత్తమ్ పద్మావతి నగర్ కన్వీనర్ని. ఇక్కడ సుమారు 9 నుంచి 10 సంవత్సరాలు అయింది ఈ కాలనీ స్థాపించి. ఇప్పటివరకు సుమారు 350 నుంచి 400 ఇళ్ళ వరకు ఇక్కడ కట్టడాలు జరిగినాయి. దాదాపు 300 ఫ్యామిలీలు నివాసం ఉంటున్నారు. అయితే దాదాపుగా 35 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంతో ఈ కాలనీ ఏర్పాటు జరిగింది. అయితే 294 ప్లాట్లు ఎల్ఆర్ఎస్, డిటిపిసి అలాంటివి లేకుండా ఉన్నది. మిగతాది డిటిపిసి లేఅవుట్గా ఉన్నది. కానీ ఇక్కడ ఇండ్లు ఏంటంటే అక్కడోటి కట్టుకుంటూ బిల్డర్లు యథేచ్ఛగా వాళ్ళకు ఒక ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా కట్టడం వల్ల ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ పక్క ప్లాట్లలో నీళ్ళు ఆగటం, వాటి గురించి గొడవలు జరగటం సాధారణమైంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము మున్సిపల్ అధికారులకు, గత ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసినాం. దానికి చేస్తా అన్నారు. గత సిమెంట్ రోడ్ల గురించి కొన్ని చేసిరు, కానీ ఈ డ్రైనేజ్ది మాత్రం చేయలేదు. మొన్న కూడా ఎమ్మెల్యే గారికి కూడా చేసినాం. ప్లస్ కమిషనర్ గారికి చెప్పినాం. డీ గారిని పంపించారు. మొన్న వచ్చి డీ గారు చూసిపోయారు. దాన్ని ప్రణాళిక చేస్తామని చెప్పారు. కానీ మా కాలనీలో డిటిపిసి లేఅవుట్ అండ్ యువతలు ఉన్నటువంటి 244 ఎల్ఆర్ఎస్ కట్టేటువంటి ప్రజలంతా కూడా అమౌంట్ బాగానే కడుతున్నారు. మాకు కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని మేము కమిషనర్ గారు వేడుకున్నాం. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ 220 కోట్లతోటి మున్సిపాలిటీకి వచ్చిందని మాకు చెప్పారు. అది టౌన్లోనే కాకుండా మా కాలనీకి కూడా ఇచ్చేసి
మొత్తం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడున్న వర్షాలకు కొంత ప్లాట్లలో నీళ్లు నిలబడటం, ఈ దోమలు కానీ పురుగులు కానీ రావడం జరిగింది. దానికి కొద్దిగా మున్సిపల్ అధికారులు స్పందించి ఇది చేయించాలని చెప్పేసి మా కాలనీ తరఫున కోరుకుంటున్నాను.